మిత్రమండలి ప్రియదర్శి పులికొండ హీరో అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ నిహారిక హీరోయిన్. విజయేందర్ ఎస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫుల్ టు కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చింది. అండ్ ఈ సినిమా ఎంత కామెడీ పండించింది, అందులో ఉన్న కామెడీ నిజంగానే ప్రేక్షకుల్ని అంత అద్భుతంగా నవ్విస్తుందా అనే పాయింట్ని ప్రూవ్ చేయడం కోసం మన ప్రియదర్శి అద్భుతమైన ఛాలెంజ్ కూడా చేశాడు. ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి అని తొడగొట్టి సవాల్ చేశాడు స్టేజ్ మీద. సరే తొడగొట్టలేదు, అది వేరే విషయం, సవాల్ అయితే చేశాడు. అయితే నిజంగానే ప్రియదర్శి అంత కాన్ఫిడెంట్గా చెప్పిన ఈ సినిమా అంత అద్భుతంగా ఆడియన్స్ నవ్వించిందా, అంత అద్భుతమైన కామెడీ పండించిందా? నిజంగానే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు అత్యద్భుతంగా నవ్వుకొని కడుపు చెక్కలయ్యేలా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాడా? నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను అండ్ ఆ సినిమాకి సంబంధించిన రివ్యూనే ఇప్పుడు చెప్పబోతున్నా. అంత కడుపు నవ్వించిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను చెప్తున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మీ ఎంజాయ్మెంట్ అది వేరేగా ఉండొచ్చు, బట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ లైన్, కామన్గానే కామెడీ సినిమాలు అన్నింటిలో ఉన్నట్లే ఒక సింపుల్ లైన్ ఉంటుంది. ఒక ఫాల్తో బేవర్స్ గ్యాంగ్ ఉంటుంది, అందులో 4 ఉంటారు. ఆ 4లో ఒకడు ప్రియదర్శి, 2వాడు కార్తిక్ బెహ్రా, 3వాడు విష్ణు అండ్ 4వ క్యారెక్టర్ రాగ్ మయూర్, ఒక కొత్త యాక్టర్. సో వీళ్ళు 4 ఒక బేవర్స్ గ్యాంగ్ అనమాట. ఆ ఏరియాలో పొద్దున్న లేస్తే టీ దావుడు, సాయంత్రం అయితే మందు దావుడు, సిగరెట్ దావుడు, ఇదే వాళ్ళ పని. ఇలాంటి వాళ్ళలో 2 మన విష్ణు ఓయ్ అండ్ రాగ్ మయూర్ ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ఆ అమ్మాయి ఎవరంటే నిహారిక. అయితే నిహారిక వాళ్ళ నాన్న వీటీవీ గణేష్ కులపిచ్చి, పెచ్చా కులపిచ్చి ఆయనకి. ఆ కులపిచ్చి తోటి చాలా మందిని చంపేసి కూడా ఉంటాడు. అంత కామెడీ విలన్ అనమాట. ట్రై చేశాడు బట్ కుదరలేదు. అది వేరే విషయం. క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ నేను రేస్ చేస్తా. అయితే అంత కులపిచ్చితో ఉండే క్యారెక్టర్ ఆయన కూతురు నిహారిక. సో వీళ్ళిద్దరూ కూడా అది తెలియకుండా అమ్మాయి వెంట పడతారు. తర్వాత తెలిసిన తర్వాత భయపడి ఆగిపోవడానికి ట్రై చేస్తారు. బట్ స్టిల్ హీరో పుష్ చేసి వాళ్ళని ఆ అమ్మాయి వెంట పడేటట్టు చేస్తాడు. బట్ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని కాకుండా హీరో ప్రియదర్శిని ప్రేమిస్తుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నడిచి చివరికి కులం కరెక్ట్ కాదు, ప్రేమే కరెక్ట్ అని హీరోయిన్ వాళ్ళ నాన్న అంటే వీటీవీ గణేష్ని ఆయనకి చెప్పి ఆయన్ని మార్చి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అది స్టోరీ, సింపుల్ లైన్. అయితే ఈ మధ్యలో ఈ స్టోరీ జర్నీలో జరిగే కామెడీనే మనకి సినిమా మొత్తం 2.5 hours. సో ఇప్పుడు ఆ కామెడీ గురించి మాట్లాడుకుంటే, స్టోరీలో ఉన్న కామెడీ గురించి మాట్లాడుకుంటే నిజంగానే ఈ సినిమా జాతిరత్నాలు, మ్యాడ్, లిటిల్ హార్ట్స్, మ్యాడ్ స్క్వేర్ ఇలా ఈ సినిమాల రేంజ్లో జనాల్ని నవ్వించిందా అంటే లేదు. నేను ఇందాక నా పర్సనల్ ఒపీనియన్ చెప్పినా, నా చుట్టూ ఉన్న థియేటర్స్ వాళ్ళని చూసినా సరే లేదు. కొన్ని సీన్స్ ఉన్నాయి నవ్వుకున్నారు. ఎలాగైతే ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న సీన్ వస్తే కామెడీ సీన్ నవ్వుకుంటారో, అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని కామెడీ సీన్స్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు నవ్వుకున్నారు. నేను కూడా నవ్వాను. బట్ జాతిరత్నాల్లో కోర్ట్ సీన్, మ్యాడ్లో కాలేజ్ ర్యాగింగ్ సీన్, ఈ రేంజ్ కామెడీ లేదు. నాకైతే మూవీలో కనపడలేదు. ఆ రేంజ్ కామెడీ, ఆ రేంజ్ కడుపుబ్బా నవ్వించే కామెడీ నాకైతే కనపడలేదు. ఇంకా మాట్లాడితే ఇందాక మనం చెప్పుకున్న సినిమాలన్నింటిలో కూడా కామెడీ ఉన్నా అది న్యాచురల్గా సిచ్యువేషన్కి తగ్గట్టు, లేదంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించినా సరే అది అంత క్రింజ్ లాగా అనిపించకుండా కామెడీ ఉంటుంది ఆ సినిమాలన్నింటిలో. జాతిరత్నాలు కోర్టు సీన్ కానీ, మ్యాడ్లో ఆ ర్యాగింగ్ సీన్ కానీ, లిటిల్ హార్ట్స్లో 2-3 సీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి కొద్దిగా క్రింజ్ అనిపించినా సరే కొంచెం న్యాచురల్గానే కామెడీని ఎంజాయ్ చేసే ఒక ఆడియన్గా మనం దాన్ని చూసి నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ సినిమాలో నాకైతే అసలు అలాంటి సీన్సే కనపడలేదు. ప్రతి చోట ఒక క్రింజ్ కామెడీ తప్పితే, ఏదో తెచ్చి పెట్టాలి కాబట్టి, కామెడీ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ కామెడీని తెచ్చి పెట్టారు తప్పితే నాకైతే బలంగా అసలు ఈ సినిమాలో ఈ సీన్ కామెడీ అద్భుతం. అసలు ఈ సీన్ ఒక్కటి చాలు ఈ సినిమా హిట్ అవ్వడానికి అన్న సీన్ నాకైతే ఒక్కటి కూడా కనపడలేదు. ప్రతిసారి క్రింజ్ కామెడీ, నవ్వుతుంటాను ఒక్కొక్క సీన్కి, బట్ అంత బలమైన కామెడీ సీన్స్ అయితే లేవు. సినిమా మొత్తం నా వరకు నాకు క్రింజ్ కామెడీ. ఇప్పుడు మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో హీరో ఎవరు? ఫస్ట్ నుంచి ప్రమోట్ చేసింది ప్రియదర్శి కదా, బట్ నాకైతే ప్రియదర్శి హీరోగానే కనపడలే. అసలు ప్రియదర్శి క్యారెక్టరే సైడ్ క్యారెక్టరా అని డౌట్ వచ్చింది నాకు సినిమా మొత్తంలో. నా వరకు అయితే సినిమాలో హీరో సత్య. అసలు సినిమాని ఒంటి చేత్తో మోసేసాడు. అసలు మూవీలో సత్య క్యారెక్టర్ ఏంటంటే సినిమా మొత్తం మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నిజంగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంతే, ఆ క్యారెక్టర్ పేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా సత్య థియేటర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా కడుపుబ్బ నవ్వుకుంటారు. అసలు సత్య అమ్మ ఏం నటించాడ్రా, నిజంగా సత్యలో ఇంత నటుడు ఉన్నాడా? అద్భుతంగా నటిస్తూ కూడా కామెడీని పండించగలిగే ఒక సూపర్ యాక్టర్ సత్యలో ఉన్నాడు అని సినిమాలో కనపడుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చూసాం. అలాగే ఈ సినిమాలో కూడా సత్య సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు. అండ్ సత్య తర్వాత సెకండ్ హీరో ఎవరు అంటే నా వరకు వెన్నెల కిషోర్. సినిమాలో వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కేవలం సినిమా మొత్తం మీద నాకు న్యాచురల్ కామెడీ అనిపించింది వీళ్ళిద్దరిదే. సత్య అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరిదే న్యాచురల్ కామెడీ అనిపించింది. వాళ్ళిద్దరూ మాత్రమే న్యాచురల్గా కామెడీ చేశారు. అండ్ ఆ కామెడీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం వాళ్ళిద్దరు చేస్తేనే. ఆ క్రింజ్ కామెడీని కూడా వాళ్ళిద్దరూ చాలా న్యాచురల్గా చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అదే సినిమాకి ఒక ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అండ్ సినిమాలో వీళ్ళిద్దరి తర్వాత ఇంకో క్యారెక్టర్ థర్డ్ హీరో అనుకోండి. అండ్ సినిమాని నిజంగానే ఆ క్రింజ్ కామెడీలో కూడా వీళ్ళిద్దరి తర్వాత ఆ రేంజ్లో, వీళ్ళిద్దరంతా సీనియర్ కాకపోయినా సరే ఆ రేంజ్లో ఆ కామెడీ బేస్ని మెయింటైన్ చేస్తూ చాలా బాగా నటించిన క్యారెక్టర్ ప్రసాద్ బెహ్రా. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మెయిన్ లీడ్ వరకు వెళ్ళాడు. నలుగురు గాలి బ్యాచ్లో మన ప్రసాద్ బెహ్రా కూడా ఒకడు. చాలా అద్భుతంగా నటించాడు, చాలా న్యాచురల్గా. నన్ను అడిగితే ప్రియదర్శి కన్నా, విష్ణు కన్నా అండ్ రాగ్ మనోహర్ కన్నా, అసలు రాగ్ మనోహర్ కన్నా కూడా వీళ్ళిద్దరు హైలైట్ కామెడీలో. రాగ్ మనోహర్ నాకు కామెడీ చేశాడని అనిపించలేదు మూవీ మొత్తం. సో రాగ్ మనోహర్ కన్నా వీళ్ళిద్దరూ హైలైట్. వీళ్ళిద్దరి కన్నా ప్రసాద్ బెహ్రా చాలా అద్భుతంగా నటించాడు. ప్రసాద్ బెహ్రా కంటే టాప్లో వెన్నెల కిషోర్ కంటే టాప్లో సత్య. వీళ్ళు ముగ్గురే సినిమాలో మనకి కామెడీ చూపించేది అండ్ మనం ఆ కామెడీని ఫీల్ అయ్యి నవ్వగలిగేది సినిమా మొత్తం. అంతే, ఇంకేం నాకైతే ఎవ్వరూ కనపడలే సినిమాలో. ఇక మన హీరోయిన్ నిహారిక ఉంది అంటే పాపం అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీలే చేయించుకుందో, లేకపోతే జిమ్ చేసి ఇంకా స్లిమ్ అవ్వాలి అని ఆ జోష్లో బక్కసిక్కిపోయిందో తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్ చేసేటప్పుడు ఎంతో అందంగా ఉండేది. ఇడిపోయిందో ఆ అందం మొత్తం, ఏదో చక్కల పెట్టి చెక్కినట్టు తయారైంది ఆ ఫేస్ అంతా. దానికి తోడు ఆ లిప్స్ బొటాక్స్ వేసి, నాకైతే అసలు హీరోయిన్ ఫేస్ చూస్తేనే చాలా క్రింజ్ అనిపించింది. నేను ఇది డిస్క్రిమినేట్ చేయట్లేదు, బట్ స్టిల్ నిజంగానే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు అదే నిహారిక ఆవిడే చాలా అందంగా కనిపించేది. నిజంగా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి అనిపించేది. బట్ దాన్ని అలాగే మెయింటైన్ చేయలేకపోయింది. అండ్ ఈ సినిమాలో కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది ఆ అమ్మాయి, అందమే వ్యానిష్ అయిపోయింది. నాకైతే అసలు అందంగా కనిపించలేదు ఈ సినిమాలో. ఫిట్గా ఉంటే ఉండొచ్చు, బట్ ఫేస్ కూడా అందంగా ఉండాలి కదా. ఆ ఫేస్ గ్లో పడిపోయింది. ఇన్స్టాగ్రామ్ అప్పుడు ఉన్నంత గ్లో ఇప్పుడు లేదు. అండ్ ఇంకా సినిమా మొత్తం మీద అతిపెద్ద క్యారెక్టర్, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాపులర్ అయిపోయిన క్యారెక్టర్ వీటీవీ గణేష్. సినిమాలో పాపం ఆయన ఎందుకున్నాడో కూడా తెలియదు. ఆయన బదులు ఏదైనా చిన్న క్యారెక్టర్ తెచ్చిపెట్టినా సరే జరిగిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఆయన. ఏదో ఆయన చేత కష్టపడి ఒక భారీ రేంజ్ జయప్రకాష్ రెడ్డి స్టైల్లో కామెడీ పండించాలనుకున్నారు కానీ సెట్ అవ్వాల. ఆయన వల్ల కాల. కామన్గానే ఆయన ఫేస్లో ఫీలింగ్స్ పలకవు. అండ్ వాయిస్ కూడా చాలా బలంగా మాట్లాడితే కానీ ఆయన వాయిస్ రాదు, ఎందుకంటే ఇలా ఉంటుంది ఆయన వాయిస్. కాబట్టి అది కూడా పోయింది. ఆయన వాయిస్ మైనస్, ఆయన ఫేస్లో ఫీలింగ్స్ పలకవు. అలాంటి వ్యక్తితోటి మూవీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ చేయించడం కష్టం. ఏదో ఒక డైలాగ్ 2 డైలాగులు అంటే ఆయన ఓకే, ఆ కామెడీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ మూవీ మొత్తం ఆయన ఉండి కామెడీ చేయాలి, ఆ కామెడీని కంప్లీట్గా ఆయనే భుజాల మీద వేసుకొని మోయాలి అంటే అక్కడ ఫెయిల్ అయిపోతుంది. మిత్రమండలిలో కూడా అదే జరిగింది. వీటీవీ గణేష్ క్యారెక్టర్ చాలా ఫెయిల్యూర్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే. సో ఇది మిత్రమండలి రివ్యూ నా వరకు అయితే. అసలు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ టైప్ ఆఫ్ కామెడీ జోనర్లో, ఒకప్పుడు చాలా కాలం నుంచి కామెడీ జోనర్ సినిమాలు ఉన్నాయి. అండ్ ఎంత కామెడీ జోనర్ సినిమా అయినా కామెడీని హైప్ చేసి మిగతా ఎమోషన్స్ని కూడా టచ్ చేస్తూ వెళ్తుంది సినిమా. ఇంతకుముందు మొత్తం కూడా మనం చాలా సినిమాలు చూసాం అలా. ఫర్ సపోజ్ కితకితలు, ఆ టైంలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కామెడీ హిట్ అది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ మూవీ, ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ మూవీ. కానీ ఆ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ని అండ్ ఒక ఎమోషన్ని అటాచ్ చేసి దాంతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. బట్ ఆ తర్వాత ఎమోషన్స్ అనేవి సినిమాలో తగ్గిపోతూ వచ్చాయి. ఎమోషన్స్ అవసరం లేదు, జస్ట్ కామెడీ పిల్ ఒక్కటేస్తే చాలు, జనాలు నవ్వుకొని బయటికి వెళ్ళిపోతారు అనే మెంటాలిటీ డైరెక్టర్స్లో బిల్డ్ అవుతూ వచ్చింది. అలా బిల్డ్ అవుతూ రావడంతో తర్వాత మనకి చాలా ప్యారడీ మూవీస్ కూడా వచ్చినాయి. హృదయకాలయం లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. సో సుడిగాడు, హృదయకాలయం, రీసెంట్గా వచ్చిన జాతిరత్నాలు, మ్యాడ్ స్క్వేర్, ఇవన్నీ కూడా ఇదే జోనర్. కామెడీ మెయిన్ సబ్జెక్ట్గా మిగతా ఎమోషన్స్ అన్నింటినీ పక్కన నెట్టేసి ఓన్లీ కామెడీ మీద మాత్రమే డైరెక్టర్ ఫోకస్ చేసి తీసిన సినిమాలు ఇవన్నీ కూడా. అయితే సినిమాలన్నీ కూడా పర్లేదు, ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా ఆడింది. ఎందుకంటే ఆ సినిమాలన్నింటిలో డైరెక్టర్ కామెడీని చాలా న్యాచురల్గా పెట్టుకుంటూ వచ్చారు. దానివల్ల ఆడియన్స్ కూడా థియేటర్స్కి వెళ్ళి కడుపుబ్బ నవ్వుకొని చాలా ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు. అండ్ సినిమా సూపర్ హిట్స్ అయింది అవన్నీ కూడా. అయితే పర్సనల్గా చెప్పుకుంటే నేను కామెడీ జోనర్లో ఒక మూవీని 2.5 గంటల సేపు థియేటర్లో కూర్చొని కానీ, లేకపోతే కనీసం మొబైల్లో కూడా ఒక కామెడీ సినిమాని 2.5 గంటలు నేను చూడను. ఒక ఎమోషనల్ మూవీలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కామెడీ సీన్ ఉంటే నేను నవ్వుకుంటా. అండ్ తర్వాత ఎప్పుడన్నా వచ్చినా సరే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఆ కామెడీ సీన్ వరకే చూస్తా, సినిమా మొత్తం నేను చూడను. అలా ఉంటుంది నా మెంటాలిటీ. సో అయినా సరే నాకు జాతిరత్నాలు అండ్ మ్యాడ్ స్క్వేర్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. సినిమాని 2 గంటలు నేను ఎంజాయ్ చేస్తూనే చూశాను. మరి ఇప్పుడు వచ్చిన ఈ మిత్రమండలిని కూడా అలా ఎంజాయ్ చేశానంటే లేదు. 100% నేనైతే చెప్పగలను, ప్రియదర్శి తన ఛాలెంజ్లో ఓడిపోయాడు. ఖచ్చితంగా తన ఛాలెంజ్లో ఓడిపోయాడు. బట్ స్టిల్ నేను ప్రియదర్శి నెక్స్ట్ మూవీ ప్రేమంటే చూస్తా. ఎందుకంటే దాంట్లో మనం తెలుగు అమ్మాయి ఆనందికి చాలా 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 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమా పడబోతుంది. చాలా మంచి యాక్టర్, మంచి అందగతి కూడా. బట్ స్టిల్ మన తెలుగు ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయిలకి ఛాన్స్లు ఇవ్వరు. మన ఆయన ఎవరో చెప్పాడు, విఎన్నో తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తే వాళ్ళకి పొగరు వస్తుందని.
అంటే ఆ టైప్ కామెంట్ చేశాడు. పక్కన వాళ్ళని తెస్తే ఉండదా, అవునులే పక్కన వాళ్ళని తెస్తే మీరు చెప్పినట్టు వింటారు, మీరు చేయమంది చేస్తారు, అందుకని మన తెలుగు అమ్మాయిలకి ఇవ్వరు. బట్ స్టిల్ ఇప్పుడు ఆనందికి రాక చాలా రోజుల తర్వాత ఒక ఛాన్స్ రాబోతుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ మంచి యాక్టర్ కూడా కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఆ సినిమా చూస్తా. ప్రదర్శి ఛాలెంజ్లో ఫెయిల్ అయినా సరే ఆ సినిమా చూస్తా. అండ్ ఈ మూవీకి నేనైతే 1.5/5 ఇది నా రేటింగ్. ఎందుకంటే ఆ సినిమా నాకు అంతే నచ్చింది. ఈ మధ్య నేను చూసిన నరుకుడు, చంపుడు, పీకుడు, లాగుడు ఈ సినిమాలన్నీ చూసి కొద్దిగా ఎంజాయ్ చేద్దామని కామెడీ మూవీకి పోతే ఆ మూవీ నన్ను కంప్లీట్గా డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈ రేటింగ్ కూడా. అందుకే నేను 5/1.5 రేటింగ్ మాత్రమే ఇస్తాను ఈ మూవీకి. నాకైతే అంతగా ఎక్కలేదు కూడా. సో చూడాలి, నెక్స్ట్ ఇంకో 2-3 కే ర్యాంప్ ఈ మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏ రేంజ్లో ఉంటాయి, ఏ రేంజ్లో మనల్ని అలరిస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే మన హీరో కిరణ్ అబ్బవరం కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఛాలెంజ్లే చేస్తున్నారు ఈ మధ్య. ఆ సినిమా తోపు, మా సినిమా హిట్, అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ ఈ సినిమాని. సో చూడాలి ఆ సినిమాలు రిలీజ్ అయితే కానీ ఆ సినిమాలు ఎలా ఉన్నాయి, ఎలా మనకి ఎంజాయ్మెంట్ ఇస్తాయి, నిజంగా అంత అద్భుతంగా ఉన్నాయా అనేది సినిమా రిలీజ్ అయ్యి మనం చూస్తే తెలుస్తుంది. అండ్ ఆ సినిమాలన్నీ కూడా చూసి ఖచ్చితంగా మీ అందరికీ నేను రివ్యూలు పెడతాను. సో ఆ రివ్యూలు కూడా మీరు చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ ఈ రివ్యూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలనుకుంటే కింద షేర్ బటన్ ఉంటుంది, దాంతో కూడా షేర్ చేసేయండి.